భారత్ అమెరికా బంధానికి క్రమంగా బీటలు వారుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతలను తగ్గించి కాల్పుల విరమణ నా వల్లే, యుద్ధం ఆపింది నేనే అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ తర్వాత భారత్ తమకు 100% సుంకాల మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చిందని ఏకపక్షంగా ప్రకటించాడు. ఈ రెండు షాకుల నుంచి కోలుకోకముందే భారత్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. అమెరికాకు భారత్ నుంచి వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్మెంట్లను దేశంలోని వివిధ ఎయిర్పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు. దీంతో వీటిని భారత్కు తిరిగి తీసుకెళ్లిపోవడం లేదంటే అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్కు రవాణా ఛార్జీలు భరించి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేక అక్కడే ధ్వంసం చేస్తున్నారు. భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో అక్కడికి మామిడి పండ్లను పంపిన భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి భారత్కు అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా ఉన్న అమెరికా తీసుకున్న నిర్ణయం కేంద్రానికి కూడా షాకించినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణపైన, ఆ తర్వాత సుంకాలపైన ట్రంప్ ప్రకటనలను భారత ప్రభుత్వం ఖండిస్తూ వస్తున్న పరిస్థితుల్లో ఈ మామిడి పండ్ల తిరస్కరణ వ్యవహారం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అన్న దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పాక్ టర్కీకి అమెరికా సపోర్ట్ చేస్తోంది. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వంకు అమెరికా ప్రయత్నం చేయటం, భారత్ ఎవరి జోక్యం అవసరం లేదు, కశ్మీర్పై మాకు స్పష్టత ఉంది అని అమెరికా జోక్యాన్ని తిరస్కరించడం, బట్ పాకిస్తాన్ ఆహ్వానించడం, ఓవైపు టర్కీకి ఆయుధ సాయం, పాక్కు నిధుల సాయం చేస్తోంది అమెరికా. అందుకే ఇలా భారత్పై కక్ష కట్టినట్టు సుంకాలపై, మన ఎగుమతులపై, ఎన్ఆర్ఐలు భారతదేశానికి పంపే డబ్బుపై సుంకాల పెంపు అనే చర్చ నడుస్తోంది.